నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఈర్ష్య. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాముకి వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. ఇంట్లో వస్తువులన్నీ తాకట్టులో పోయాయి. తనకంటూ ఒక ఇనుప్పెట్టె మాత్రమే మిగిలింది. ఇక ఆ ఊరిలో ఉంటే లాభం లేదని నగరానికి వెళ్ళి ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన సోము దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఇనుప పెట్టెను భద్రంగా దాచమని చెప్పి నగరానికి వెళ్ళిపోయాడు. నగరంలో అనేక వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి కొంతకాలం తర్వాత తిరిగి తన ఊరికొచ్చాడు. బాగా డబ్బు సంపాదించిన రామును చూసి సోముకు ఈర్ష్య కలిగింది. కానీ రాము మాత్రం ఆప్యాయంగా పలకరించాడు. నేను నగరానికి వెళ్ళేటప్పుడు నీకు ఒక ఇనుప పెట్టి ఇచ్చాను కదా, దాన్ని తిరిగి ఇవ్వు అని అడిగాడు. అయితే సోముకు ఆ పెట్టెను తిరిగి ఇవ్వాలనిపించలేదు. ఆ పెట్టెను ఎలకలు తినేశాయి అని అబద్ధం చెప్పాడు. సోముకు విషయం అర్థమైంది. నేను నీ కోసం చాలా బహుమతులు తెచ్చాను, మీ అబ్బాయిని పంపించు, వాటిని ఇస్తానన్నాడు రాము. బహుమతుల ఆశతో సోము తన కొడుకును పంపించాడు. అయితే బహుమతుల కోసం వెళ్ళిన సోము కొడుకు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దానితో ఆందోళన చెందిన సోము పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు గురించి అడిగాడు. నీ కొడుకును గద్ద ఎత్తుకుపోయింది అని చెప్పాడు. 16 ఏళ్ల అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకుపోతుంది అని సోము ఎదురు ప్రశ్నించాడు. రాము తిరిగి అదే సమాధానం చెప్పడంతో న్యాయం చేయమని ఊరి పెద్దని ఆశ్రయించాడు సోము. ఊరి పెద్ద కోపంతో అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకుపోతుందని రాముని ప్రశ్నించాడు. ఇనుప పెట్టెను ఎలకలు ఎలా తిన్నాయో అలాగే వాళ్ళ అబ్బాయిని గద్ద ఎత్తుకెళ్ళింది అని చెప్పాడు రాము. దానితో విషయం అర్థమైన ఊరి పెద్దలు ఇనుప పెట్టెను తిరిగి ఇవ్వాల్సిందిగా సోముకి చెప్పారు. సోము పెట్టె తెచ్చి ఇవ్వడంతో రాము ఆయన కొడుకును అప్పగించాడు. ఈర్ష్యతో చేసిన పనికి సిగ్గుపడుతూ స్నేహితుడిని క్షమించమని వేడుకున్నాడు సోము. సమాప్తం.